మీ పేరు? హాయ్, నా పేరు వైష్ణవి. ఎక్కడి నుండి వచ్చారు? అది ఏలూరు నుంచి వచ్చాము. ఏలూరు నుండి. మరి ఎలా దేవి నవరాత్రులకి ఏర్పాట్లు అనేది ఎలా చేసింది ప్రభుత్వం? చాలా బాగా అనిపించింది సదుపాయాలన్నీ కూడా. అంటే ఫస్ట్ మేము కొండకి వెళ్ళడానికి కూడా నడుచుకుంటూనే వెళ్ళాము. బట్ స్టిల్ అక్కడ దారి మధ్యలో కూడా ఫ్యాన్లు కానీ వాటర్ సప్లై కానీ ఎక్కడికక్కడ కూడా చాలా బాగా పెట్టారు. అంటే ప్రభుత్వం మెయింటెనెన్స్ ఎలా అనిపించింది మీకు? అదే అండి, నాకు లాస్ట్ టైం తోటి కంపేర్ చేసి ఈసారి ఇంకా మనకున్న సదుపాయాలన్నీ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళకు ఉండాలండి, చేసిన వాళ్ళకి. మనం నార్మల్ గా ఆ భక్తితోటి వెళ్ళాము, మనం ప్రతిసారి లాగే లడ్డు తీసుకున్నాం. అది వాళ్ళు అంత అవినీతికి చేశారంటే అది వాళ్ళకు ఉండాలి కదా. మరి అంటే ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు బయటపడింది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీ పేరు? మహేందర్ గౌడ్ మేడం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? తెలంగాణ నుంచి వచ్చాము. అంటే ప్రతి ఇయర్ వస్తారా మీరు దేవి నవరాత్రులకి? ఈసారి వచ్చాము కొత్తగా. చాలా చెప్పండి మేడం, చాలా బాగుంది. 100% మన దేవాలయం అంటే మనకి హిందువులకు కలిసిందే దేవాలయాలకి మనం ఎక్కువగా వస్తూ ఉంటాము. అందరిని చూసి మనం కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అంటే బాబు గారు ఈ దేవి నవరాత్రులకి ఏర్పాట్లు అనేది ఎలా చేశారు? ఎక్సలెంట్ చేశారు మేడం. ఈసారి చాలా బ్రహ్మాండంగా చూస్తున్నాము. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. చాలా అందంగా చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఎక్సలెంట్గా ఉంది. ఒక హిందువులకు గుడి ఎలా ఉండాలి, ఎలా సాంప్రదాయంగా ఉండాలంటే మనం ఈ గుడిని చూసి తెలుసుకోవచ్చు మేడం మన విషయంలో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి దేవి నవరాత్రుల ఏర్పాట్లలో? గత ప్రభుత్వం అంటే కొద్దిగా కేర్లెస్ ఉండేదేమో మేడం. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుల కాడ నుంచి పడితే, సెక్యూరిటీ కాడ నుంచి పడితే ఎవరు ఎలా ఇంత పబ్లిక్ వస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీస్ వాళ్ళు ఇలా మనం అందరం కలిసికట్టుగా ఒక ఇందులో ఎలా ఉండాలంటే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు మేడం. మనం ఒక మాటలో చెప్పాలంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఒక గుడికి పండగలు వస్తేనే వెళ్తాం మనము. ఈ పండగ ఎలా జరుపుకోవాలి, మనమే కాకుండా ఎదుటి వారు కూడా చెప్తున్నారు చెప్పులు ఇక్కడ వదిలిపెట్టమని. చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నాం ఒకరికొకరు అని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా అందరం కలిసికట్టుగా పోతున్నాము. మనది కదా మేడం ఇది, హిందువులకు సంబంధించి. అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. పోలీస్ వారు కూడా చాలా సహకరిస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆపేసి ఇంతమంది ఉంటే కూడా ఒక ఆర్డర్లో ప్రశాంతంగా వెళ్తున్నారు. దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తున్నారు. అంటే పవిత్రమైన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మీ మనసుకి ఎలా బాధ కలిగించింది? ఇది అంటే కల్తీ అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా? ఇది బాధాకరం మేడం. ఎందుకంటే మనకంటూ మన పుట్టుకనే హిందూ ధర్మంలో పుట్టాము. మనం హిందువులుగా ఏం తినాలి ఏం తాగతో మనకు తెలుసు. అలాంటిది ఎంతో పవిత్రంగా 30 రోజులు కష్టపడి వచ్చేవాళ్ళు ఉన్నారు, నెల రోజులు కష్టపడి వచ్చేవాళ్ళు ఉన్నారు. పవిత్రమైన లడ్డు ఆ విషయంలో చాలా బాధాకరం మేడం. నిద్ర పట్టకుండా ఉంది మనం ఆలోచిస్తూనే. ఎందుకంటే మన దాంట్లో మనమే ఇలా చేసుకుంటే ఎదుటివారికి ప్లస్ అనేది దొరుకుతుంది. ఇలా జరగద్దు మేడం. జరిగిన దానికి చాలా బాధపడుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి బాధలు జరగద్దు అంటే మనం హిందూ ధర్మం అనేది మనకు ఉంది. మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మనం హిందూ ధర్మంగా కనుక పోరాడితే ఇలాంటి మిస్టేక్ జరగకుంటుంటాయి. మనది మేడం, ఇది మనది మనం కాపాడుకోకపోతే ఇంక ఎదుటొచ్చి మనకు ఎవరు సహాయం చేయలేరు. అందరి కంట్లో పడుతుంది ఈ విషయం. లడ్డు అనేది పవిత్రమైన ఒక దేవుడికి సంబంధించిన లడ్డు. ఇది అందరికీ బాధాకరమైన విషయం మేడం. హిందువులుగా మనం పోరాడాలి. అందుకే జై హింద్ జై భారత్ వందే మాతరం అంటారు. దానికి అంటూ మనం ఒక హిందూ ధర్మంలో పోరాడితేనే మనకంటూ ఒక చైన్ సిస్టంలో ఉంటే మనకంటూ ఎవరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను. జై హింద్ జై భారత్ వందే మాతరం. మీ పేరు? నా పేరు రాజేష్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? తెలంగాణ నుండి, హైదరాబాద్. ప్రతి సంవత్సరం వస్తారా? లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ. అంటే గత ప్రభుత్వంలో వచ్చారా మీరు? లేదు, రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. దేవి నవరాత్రులు మొదలయ్యాయి కదా, ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవ్రీథింగ్ ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. ట్రాఫిక్ 2 కిలోమీటర్ల ముందే ఆపేస్తున్నారు. జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. అంటే ఈ నవరాత్రులకి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు ఏమైనా గమనించారా? అంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే నేను చూడలేదు. ఇప్పుడైతే చాలా చక్కగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ. ఫస్ట్ టైం వచ్చాను నవరాత్రి ఉత్సవాలకి. అమ్మవారి టెంపుల్ దగ్గర ఎంతో రష్ ఉంటుందని విన్నాను. వచ్చి చూస్తుంటే కళ్ళకి కనిపిస్తుంది. వాకబుల్ డిస్టెన్స్ కూడా చాలా చక్కగా ఉంది. ట్రాఫిక్ అయితే పోలీసులు ముందే ఆపడం నాకు నచ్చింది. పవిత్రమైన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ మీ మనసుకి ఎలా అనిపించింది? చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోతున్నాయి. చివరికి దేవుడి ప్రసాదం కూడా కల్తీ కావడం చాలా బాధాకరం. ఇందులో ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క భక్తులు ప్రశ్నించాల్సిన ఘట్టం ఇది. మీ పేరు? విజయశ్రీ అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది లోకల్ భవానీపురం. అంటే ప్రతి ఇయర్ వస్తారా మీరు ఇక్కడ? ప్రతి ఇయర్ వస్తాము.
వెళ్ళారా దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం, అంతా బాగుంది. మొత్తం మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. యా, అంతా బాగుంది, బాగా చేస్తున్నారు. యా. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చారా మీరు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాము, కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూసాము. సో ఈ గవర్నమెంట్లో మాకు నచ్చింది యాక్చువల్లీ. మెయింటెనెన్స్ కానీ, ఎక్కడ వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ కానీ, అన్ని పాలు ప్రతిదీ టైంకి అందరికీ నడిచేళ్ళ వాళ్ళకైతే అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. బాగా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా మంచిగా చేస్తున్నారు. అంతా మెడికల్ ఎమర్జెన్సీ అన్నీ ఉన్నాయి. ఇంకా అయితే బాబు గారు ఈసారి బాగా చేశారా? ఈసారి చాలా బాగా చేశారండి. అంటే ఇప్పుడు చాలా మొన్న వరదలకి చాలా ఎఫెక్ట్ అయింది, బట్ అదంతా ఏం తెలియకుండా ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో వచ్చే వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది. సో ఆ లోటు లేకుండా అంతా బాగా చేస్తున్నారు. పవిత్రమైన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మీ మనసుకి ఎలా బాధ కలిగించింది? బాధ కలిగిస్తుంది కదండి, ఎందుకంటే చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది చాలా మంది నాన్ వెజ్ తినరు, చాలా పద్ధతిగా అన్ని చేసుకుంటూ ఉంటారు తిరుపతిలో. ఇంకా ఇలా జరుగుతుందంటే ఎవరు ఊహించం కదా. మేము కూడా షాక్ అయ్యాం విన్న తర్వాత. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అన్ని శుద్ధి చేసి అన్నీ చాలా బాగా చేస్తున్నారు. మాకు బాగా నచ్చిందండి.